బాప మాయొత్తండి పదనన్న బాగున్నాను బామ్మది బాగున్నావు బాగున్నాను బామ్మది బాప చూడే అమ్మా ఎడి తెచ్చాడు ఇంకేడే అత్తారింటికి వెళ్ళిపోతాడు. అత్తారింటికి వెళ్ళాలి బాబు ఎక్కడికి వెళ్తావు బాబు? అత్తారింటికి ఇప్పుడే వచ్చా కదా, అప్పుడే అయ్యన పని వెళ్ళిపోతావా? మొత్తం కొడియాలి కదా అక్కడికి వెళ్ళి. స్టార్ట్ అవ్వట్లేదండి బండి అమ్మా. వాడట్లేదు కదరా, అక్కడ అలా మూల నుంచి తిన్నది మాకి సత్యమాకి చెప్పాను బండి అప్పుడప్పుడు స్టార్ట్ చేయమని. ఎప్పుడు తిన్నదమే సత్యమై నీకోసం అడుగుతాను రా, నీకోసం మాట్లాడుతాను రా. అడుగుతాను అడగరేటు నెలకు బాటిల్ పంపిస్తాను నెలకి. అయ్యో ఇంటికి రాలుకోవడం నాకు అర్థం కదా, నాన్నాడు కదా ఇంట్లో ఎట్టొచ్చు కదా. మా వాళ్ళ కదరా మరి, వాళ్ళ కాకపోతే ఎవరో చేస్తాను నేను. మంచోళ్ళే సత్యబాబుకి మా తిన్నది బాబుకి కదా. సరే ఆగు అత్తారింటికి వెళ్ళి వస్తానా. సరే ఎదురొస్తానుండు. ఆగో సరే ఆశీర్వాదం తీసుకుంటా. సరే అమ్మా. సరే జాగ్రత్త కొడుక. అయ్యాను వాళ్ళు వచ్చిందమ్మా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బాబు బాగున్నావు బాబు? బాగున్నాను అత్తగారు. ప్రయాణం ఎలా జరిగిందండి? జరిగిందండి. మా అత్తకి ఎంత ప్రేమో నేనంటే. తీయగుంది అత్త. భోజనం చేసేస్తాను. జర్నీ ఎక్కువ పట్టేసింది టైము. ఏం పెట్టలేదు అసలు అక్కడ. సరే అత్త. చాలు చాలు అత్త, చాలు 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 అత్త, చాలు 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 అత్త, చాలు 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 చాలు. సరుపులాగా ఉన్నాయి. సరుకులు కాదు బాబు, అయ్యాను పొలం గార్లే. అబ్బా అన్ని చాలా బాగున్నాయి అత్తయ్య. మీరే చేశారా? భాస్కర్ మీరు వస్తారని ముందు చెప్పారు కదా, చెప్తే తెచ్చారని చేశారు. బొబ్బర్ గారు బాబాయ్, మామూలు వాళ్ళు కావు, మామూలు గారు కావు, బొబ్బర్ గారు. నీకు తెలుసు కదా అత్తయ్య, నాకు గుడ్లు అంటే చాలా ఇష్టం అని. తీసిరండి. చాలు చాలు అత్తయ్య, చాలు చాలు. బాబు గుట్లో చదవం తెలక గ్యాస్ట్రిక్ ట్రైన్లో వచ్చింది. సరే సరే. తొక్కలే తినండి. అమ్మాలు బాగుంటారు, నాన్నలు అందరు బాగుంటారు. నాన్నకే ఈ మధ్య కొంచెం బాగోట్లేదు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు అమ్మాలు. ఎక్కడ అవుతుంది, వాళ్ళు ఏం లీవ్ ఇవ్వట్లేదు. మరి చెప్తే భాస్కర్ని పంపిద్దాను కదా. ఏడు భాస్కర్ పంపిస్తారంట, అలాగే ఆడు వస్తాడా చేస్తాడా? కంపెనీ కారు ఉంది కదా, కారు పంపింది. ఏదో టైంలో మరి ఏదో చూసుకొని వచ్చింది కదా. అలాగా చెప్తాను, మా అమ్మ చెప్తే ఊరుకోదు. అది ఎంతసేపు బాబోరు ఆటో ఉంది, బాబోరు ఆటో ఉంది అంత. ఆవు ఉందా అమ్మేశారు బాబు? ఆవు ఉంది కానీ సరిగ్గా పాలు ఇవ్వకుండా ఉంది. అది పాలు ఇస్తుందని అన్నారు అప్పుడు.
ఏటి అలాగే నువ్వు బాధపడతావని అలా చెప్పడం ఏటెత్తది బాబు మాకు చుట్టూ మీ చెల్లి ఒక చుట్టాలు ఇస్తుంది ఏటెత్తది ఇచ్చింది ఎత్తది అయితే ఏదో చుట్టు గడ్డి ఇలా చుట్టు గడ్డి అలా చుట్టు గడ్డి అయితే ఇలా చుట్టు గడ్డి వేయాలి కానీ అన్ని గడ్డి వేసి ఇచ్చేది పాలు ఇంకా దాన వేయాలి కానీ ఏం చెప్తాం ఎంత చెప్పి వెనకంటాం చాలు చాలు అత్తయ్య చాలు అత్తయ్య చాలు అత్తయ్య చాలు అత్తయ్య ఒకటి సత్యమాయి తినేది మాకు ఏం పని లేదు కరెక్ట్ ఫోన్ చేసినట్టు ఫోన్ చేస్తారు లేదు ఢిల్లీ నుంచి కాదు మన ఊరు మాయట్లే మాయ చెప్పు మాయా ఏడు మీ ఇంటికి వస్తే మాకు ఏదో బూర్లు గారెలు పెట్టినట్టే ఏముంటది వచ్చే సద్దానం లాగా ఉంది పరిస్థితి ఏడుగో బాగా ఏడు తక్కువ చేసావు నీకు లేదు అత్త వేరే వాళ్ళే వాళ్ళు మాయలు అవుతారు కదా అలాగే అటకారం ఆడుతారు ఏమాయాలని సరే మరి అత్తారింటికి వచ్చిన తలగా అనకూడదు కదా బాబు యా, లేదనుకుంటారు కదా వాళ్ళు మన వాళ్ళే బయటకు ఆడ చెప్పర్లే అత్త చాలు చాలు అత్త అత్త చాలు 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 అత్త చాలు చాలు లేట్ అయింది అత్త మరి తప్పదు ఈ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా వచ్చింది అత్త అందుకే మటన్ తెప్పించాను బాబు గుల్లిపల్లి ఉండే మటన్ ఉడకలేనట్టు కొంచెం గట్టి కొద్ది గట్టి తెచ్చాడు మీ బామ్మది భాస్కర్ కొద్ది గట్టి తెచ్చాడు చాలా ఇబ్బందిగా ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా మేడమకి ఏమంటారు బాబు లేదు ఆ టాబ్లెట్ తీసిరా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం టాబ్లెట్ తీసిరా ప్యాన్ టాబ్లెట్ ఏది మీ అమ్మాయి ఏది నువ్వు వచ్చావు కానీ మీ అమ్మాయి రాలేదు ఇంకా సరే నేను వాకింగ్కి వెళ్ళి వస్తాను బాబు ఇవన్నీ పార్లు చేసేస్తానా ఇంటికి లేదు అత్త ఇక వెళ్ళేటప్పుడు వచ్చాను ఇక మా అమ్మ గారెలంటే బాగా ఇష్టం గుడ్లు రెండు ఉండుకొని 8 ఉండనా మేలు రెండు నువ్వు వాకింగ్ వెళ్ళి వస్తాం ఇప్పుడు వచ్చావు నువ్వు ప్రేమ ఎక్కువైపోతుంది మీరేం కదా అమ్మా మరేం తినేసాడా బాబే ఇంకా ఏ అలా కూర్చున్నారు ఏం లేదన్నయ్య ఏ అలా కూర్చున్నారు డెలగా వచ్చాడు కొద్ది వంటలు చేసేసాను కష్టమైంది వచ్చారండి మీ అల్లుడు అరిగిపోయినట్టు ఏ ఓటండి అల్లుడికి ఏటుంటాం మమ్మీ 6 ఉన్నామని 5 గుడ్లు వండుకున్నా 6 గుడ్లు వండుకుంటే వారాడు తినేయండి ఇంక మేము మాట్లాడుతాం ఏంటి మొత్తం గుడ్లు తినేసారా అల్లుడు కదా 2 అడదాం మా నలుగురు ఊరికే అమ్మా బాగా చెప్తావు మా వాళ్ళు అలా తినరా కొత్త అల్లుడు కదా తిండా నెట్టాం ముందే 6 తినండి ఊరికే అమ్మా మీరు 2 వండి అమ్ముతారు 6 గుడ్లు అన్నాం బాబు మావాడ కొత్త అల్లుడు కదా అని నా ఊళ్ళో ముందు రాస్తారు కదా మా బాబాయ్ అలా తినరు కానీ మీరు ఊరికే చెప్తుండ్రు అలాగే అయినా మీరు ఉండే మొగాలే వండలే ఏ గుడ్లు వండుతారు అయినా ఆల్రెడీ వస్తే చూసుకోండి అమ్మా గారెలే బాగున్నాయి అత్త మటన్ బాగా ఉండరు మీరే ఉండరా పోతే బాబు మజ్జిగ తాగండి మజ్జిగ అయ్యన్ పళ్ళను గేదె పాలు వేయింతాను మీరు వచ్చారని అప్పుడు ప్యాకెట్లు తెస్తారు కానీ భాస్కర్ మీరు వస్తారని గేదె పాలు ఫస్ట్ పాలు తీసుకొచ్చి తోడెట్టాను బాగుంది అత్తయ్య బాగుంది అయ్యన్ పళ్ళు ఏదైనా బాగుంది అలవాటు పడిపోడు కదా అయ్యన్ పళ్ళు ఏదైనా బాగుంది 10 రోజులు లీవ్ ఇచ్చారు ఈసారి పండగ బాబేడి భాస్కరాడి
భాస్కరా బాబు గోపి నువ్వు నటించురా, నువ్వు నటించు. బావా మళ్ళీ 1 రోజుల ముందు ఫ్లైట్కి వెళ్ళిపోతాడట. ఫ్లైట్లోనూ మళ్ళీ కాటా తీస్తాడు బ్యాగా అన్ని తేలిగిడి గులాబీ పువ్వులు పొంగడంలో ఎక్కడికి బరువు వచ్చేస్తాయి చింపాకు ఉంటాయి. గులాబీ పువ్వులు కాకరకాయలు అలాంటివన్నీ అక్కడ మళ్ళీ కాటా తీస్తే ఆలుకుంటూ పోతాయి. ముందే అక్కడ కాటేసి గులిపెళ్ళని అక్కడ తీసుకెళ్ళి కాటేసి 14 కేజీలు అట. దాటితే మళ్ళీ ఉంచేసుకుంటాడా మొత్తం బ్యాగ్ నిండా నింపి బరువు ఏం వద్దు ఎక్కువ పట్టవు. చునిపాకులలో ఇవన్నీ ఏం వద్దు అన్నీ తేలి గులాబీ పువ్వులు కాకరకాయలు అయ్యే చూసుకో బాగా జాగ్రత్తగానా. అత్త అన్న కవర్ ఇచ్చాను. అమ్మాయిలకి ఇచ్చి అమ్మాయిలు అడిగని చెప్పు. సరే అత్తయ్య. మళ్ళీ వెళ్ళి ముందు చుట్టరా బాబు. వస్తాను భాస్కర్ చెప్పాను అన్ని రెడీ చేయమని. అత్త. చేసిన తర్వాత అన్ని కాటా చేసి వస్తాను పర్లేదు. సరే ఏం తగ్గించాలి.